అంటున్నారు భార్య భర్తలేవి ఆనాడు భార్య భర్తలు కూడి ఏనాడు బయలుపోదామా అయ్యో రామ 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 బండారి కొట్టంగా ఆడి విల్ల కనుక పుట్టకాడ కెవ్వు కెవ్వుల కెవ్వు కూదలు పెట్టంగా ఆ నంది నీరబోయే పార్వతీదేవి ఆడి విల్ల ఏడుపు శివులు పెట్టింది ఆడి విల్ల పార్వతీదేవి చేతుల భర్త లోకాల శంకరుని కళ్ళలో ఉంటుంది అయ్యా ఏమిటయ్యే ప్రాణనాథ ఎక్కడో రావా పసి విరగల అయితే ఈ పొయ్యేటితో లోపల ఎవరో పసిపిల్లలు అయితే పొయ్యేటితో లోపల పసిపిల్లలు ఏడుపా అయినత్తాను నేను అదా పొయ్యేనందిన ఆపున్న ఆదాకన్నా చంటి పిల్లగల ఏడుపు వినస్తున్నది ఏ పక్క చూసినా కానీ ఎవరు ఎడతలేరు కదా నీవు చెవుతో వాయింది కొంచెం నంది నాకు వినస్తా నలికి పట్టు తీసుకొని వచ్చా సంతల పిల్లి పెట్టుకోపోయినట్టు ఎక్కడినంత ఏడుపు పిల్లగాది అబద్ధం వాటిని అతికినట్టు ఉండాలి లేదయ్యా చంటి పిల్లగలు ఏడ్చినట్టు నాకు వినస్తాను నేను పో ఆపోయ్యా నందిని కిందికి దించు పార్వతి నీ మాట కొద్ది నందిని దించుతా అక్కడ పిల్లగాంట్లో ఏడుపు లేకపోతే నువ్వు ఏదంటే అది కానీ నువ్వు నందిని కిందికి దించు అని లోకాల శంకరుడు పార్వతి మాట ఇస్తాడు నందిని మాట దించు నందిని ఎక్కడన్నకు ఉన్నారు ఇక్కడ ఉంటాడు కానీ శంకరుడికి ఎక్కడ ఎవరికి ఏర్పడతలేరయ్యా పార్వతి ఎక్కడ ఏర్పడుతుంది పార్వతీదేవి ఏ కాకి కొట్టుకుంటారో ఏ అయితే కాకులు పిల్లగాలు ఏడ్చింది కదా లేదే ఆ చంటి పిల్లగాలు ఏడిపోయినయ్యా రావయ్యా అని భార్య భర్తలు ఎదురుకున్న పుట్టకానికి వచ్చే వరకు అది పుట్ట లోపల అడవిలో ఏడిపిస్తాను పిల్లగాడు పార్వతీదేవి నువ్వు అన్న మాట కూడా నిజమేనే నీ కాకులు అనుకుంటున్నావు పిల్లులు అనుకుంటున్నావు కానీ పసిపిల్లగడ్ల ఏడుపు నచ్చిందే పార్వతీదేవి ఒక్కసారి ఎత్తుకో ఆ పిల్లగడ్ల తీసిన సేవకి నువ్వే ఈ పొలగడ్డలు కూడా పోతే ఈ పొలను కూడా పోతే ఎంత ముద్దుకున్నది ఆడపిల్లే అవును అయితే ఎంత ముద్దుకున్నది ఎంత లారికున్నది కన్ను కలవరేకల బొమ్మలు సింగి నీరు కురడే నల్లకున్నది పొడిసేటి పొద్దు మొక్కున్నది కానీ ఈ కన్న బీటకు మొక్కలేదు సేమ్ 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 నర్సులు బాగా ఈ పొల్ల సేమ్ అదే ముక్క అదే ముద్ద అదే అన్ని తీర్లు అదే సేమ్ టు సేమ్ కలర్ నా కలర్ వచ్చింది కలర్ నాది వండంతా మన నరసింహుడు బావది అయితే నరసింహుడు బావదో వందే కలర్ అంతా నీదా పార్వతి ఈ కన్న బీటను ఎత్తుకో ఏంటిలో నా ఎండి కొండలో పొల్ల ఎడుతుంది తీసి నోట్లో పెట్టు అయ్యో ఏ పరిగాష నానా ఈ బిడ్డ నేను దాదుకుంటానయ్యా పార్వతి నువ్వు దాదుకున్నాక నాకేంటే ఇక బిడ్డలు మనం అడగవు కదా ఇంకెందుకు అడుగుతాయి ఒక్క బిడ్డ దాదా దాని కదా కలిసి వచ్చే కాలం వచ్చింది నడిచి వచ్చే బిడ్డ దొరికే పార్వతి కానీ
కారుకు పైసలు తప్పించినావు, హాస్పిటల్ అమ్మ తప్పించినావు, చీరుడు అయిపోయింది. ఏది లేకపోయా మనకు బీట్ అయితే ఇక సంబరమే కదా. నలప్రాణేశ్వర ఈ బీటను దాడుకున్నా అని పార్వతి పరమేశ్వరుడు సంబరపడుకుంటా సంతోషపడుకుంటా యొక్క పుట్టకాడ దొరికిన గడియ చూసిండు. పుట్టకాడ దొరికిన గడియ చూసేవారు కానీ రేణుకా నక్షత్రంలో దొరికింది మాకు. ఆడవిల్ల ఉంటుంది రేణుకా నక్షత్రం కాబట్టి రేణుకా అనే పేరు పుట్టకాడ పెట్టిన పేరు రేణుకాని పేరు పెట్టిండ్రు. భార్య భర్త కూడా భవనాల బయటికి వెళ్ళిపోదామని బయలు వెళ్ళిండు. దేవా భార్య భర్తలైనా చిన్నదానా కులంగి కులగిరియ సఖియా భగవాన్ భార్య పార్వతీదేవి ఇక బిడ్డ పైన అని చెప్పిండు, బుద్ధుడు జ్ఞానాన్ని చెప్పిండు. అవో బావ ఏలేని వెళ్ళిపోతుందని భార్య చేత 5 కమలాల అన్నం తిన్నాడు. అవ ఇంటి లోపల భార్య అనేది ఎట్లుండాలి, తిన్నా తినకుండా తిన్నంత విధం ఉండాలి. ముఖం మార్చిన ఆడుతుంటే ఎన్ని రోజులకున్న మొగరికే కీలో అన్నారు. పొద్దు పొద్దు దాకా కాయ కష్టం చేసి ఇంటికి చేరవచ్చటాలకు తలనున్న బతుకుకొని పెట్టుకొని ముసిముసిలకి చెంపు చేతికిస్తే చేసిన కష్టాన్ని చేన్ల మరిచిపోతాడు మొగోడు. ఇక ఊరన్న కాడ కొంతమంది బంగారు తల్లులు 10 మంది అని ఉంటారు. ఇక భర్త కష్టం చేసి ఇంటికి చేరవచ్చటాలకు తలకే కొల్లగూడోలు పెట్టుకొని నిద్ర పేర్లు పర్రా 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 నిద్ర పేర్లు పోయిందంటే మొగోనికి ఎడలేని దగ్గర ముచ్చుకుంటది. 60,000 అప్పున్న మొగోనికి రండి ఉండదు. కానీ ఏ మొగోనికి ఇంటికి వచ్చేటప్పుడు ఆడదాని పోరుండద్దు. ఆడదాని పోరుండదంటే ఇంటికెళ్ళి బయటకు పోతాడు. కూడ తాగుతాడు, ఆవు తాగుతాడు, ఆవు తాగుతాడు, పుల్లు తాగుతాడు. పుల్లైన ఒక బ్రాండ్ షాప్ కాడు సొల్లే కాకుతాడు. 6 నెలలు బతికేటోడు 3 నెలలు కూడా బతకలే. నా ఊరి సంగడారా మంచన్న గిరిలకెళ్ళి ఎండి కొండ కూదేవుడు పోతున్నాడు. బిడ్డను పట్టుకొని కన్న తల్లి పార్వతీదేవి ఆనాడు దినవంతి రేఖలు పెట్టుకొని పాలు వడగొట్టుకొని అల్లారు ముద్దు వారి చేతుల పంచుకొని ఎడమ చేత కొట్టకుండా ఎగిరిలో తిట్టకుండా మనిషి ఒక కాడిలో పడితే ఆగుతాడు. కానీ కారవేదన ఎప్పుడు ఆగబోదు. ఒక్కరోజు వారం అంటే 7 రోజులు, పక్షం అంటే 15 రోజులు, 15 6 21 దినం దగ్గరికి వచ్చింది. ఓ తల్లులారా నా బిడ్డ పేరు రేణుకా అని పెట్టుకున్నా. పేరు లేని పిల్లగల్లమ్మ రాదు పుట్టిన వారికి